చూచినటువంటి అద్వైత శంకరాచార్య స్వామి అయినటువంటి అద్వైత జగద్గురువులైన శంకర భగవత్పాదుల వారు అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని ఆధారం చేసుకొని దక్షిణామ్నాయ యజుర్వేద మహాపీఠాన్ని ఫస్ట్ అక్కడ స్థాపన చేశారు. దానికి సురేశ్వరాచార్యుల వారిని మండనమిశ్రుడికి ఆశ్రమ స్వీకారం ఇచ్చి సురేశ్వరాచార్య నామకరణం చేశారు. అక్కడ ప్రతిష్ఠ చేయబడ్డటువంటి అమ్మవారు మండనమిశ్రుడికి పూర్వాశ్రమంలో భార్య అయినటువంటి ఉభయ భారతీదేవిని శృంగేరి శారదగా ప్రతిష్ఠ చేశారు. అక్కడ రచించిందే దేవి నవరత్నమాలికా స్తోత్రమని గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాహిని సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మిత మంధరాయత విలోచన మమల బాలచంద్రకృత శేఖరీ ఇందిరారమణు సోదరి మనసి భావయామి పరదేవత కాళికాతిమిర చింతలాంత ఘన భుంజ మంగళ విరాజిని చూళికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభ కాళికా మధుర గంధ మండల మనోహరానన సభోరుహ కాళికా మఖిల నావిక మనసి భావయామి పరదేవత మనసి భావయామి పరదేవత మనసి భావయామి పరదేవత. ఈ నవరత్నమాలికా స్తోత్రం శంకర్ల వారు అక్కడ రచించారు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి శృంగగిరి ఋష్యశృంగుల వారు తపస్సు చేసిన పుణ్యమని పెద్దలు సెలవిస్తారయ్యా. అలాంటి ఋష్యశృంగుల వారి ఘనత అంతటినీ దశరథుడికి ఎరుకపరిచారు వశిష్ఠ మహర్షుల వారు. వెంటనే